తిరుమల శ్రీవారి లడ్డూను గంజాయితో పోల్చడం కూటమి అభ్యర్థుల దిగజారుడుతనమని తిరుపతి నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యురాలు రుద్రరాజు శ్రీదేవి అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూను అవహేళన చేసిన మాటలను టీటీడీ సుమోటోగా తీసుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అన్నారు. వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చాడు అన్నట్టు ఒక భక్తి భావంతో పరవశిస్తున్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు నిన్న కొండ లడ్డుకి గంజాయికి ముడిపెట్టి మాట్లాడారు. ఒరే వాళ్ళు గంజాయి మాట్లాడితే అది వేరు విషయం, కొండ లడ్డుకి ముడిపెట్టి మాట్లాడడం అనేది ఎంతవరకు సబబో? ధార్మిక క్షేత్రంలో బీజేపీ పార్టీ వాళ్ళు కొంతమంది పక్కన కూర్చోన్నారు. దేశమంతా ధర్మం రక్షిత రక్షిత అన్నట్టు మేము ధర్మాన్ని కాపాడేస్తాము, మా వల్లనే ఈ యావత్ ప్రపంచం అంతా కూడా ధర్మం మీద ఒక కాలుతో నిలబడి ఉంది, మేము లేకపోతే ఆ కాలు కూడా ఇరిగిపోతుంది, ధర్మమే ఉండదు అన్నిట్టు కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిన్న పక్కన కూర్చొని అదే ధర్మక్షేత్రంలో పుణ్యక్షేత్రంలో ఒక లడ్డు గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వాళ్ళు అది ఖండించలేకపోయినారో, దానికి గంజాయికి ముడిపెట్టి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో, వాళ్ళకి ఎంత లడ్డు మీద వెంకటేశ్వర స్వామి మీద ఈ తిరుపతి పుణ్యక్షేత్రం మీద వాళ్ళకి ఎంత పవిత్రత ఉండాలనేది